Namaste, welcome to INB News. జీరో నుండి 42 కిలోమీటర్లు అంటే మీకు అర్థం కావటం లేదు కదా. ఇంతవరకు మారథాన్ రన్నింగ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వరకే సాధ్యం అనుకునేవారు. కానీ రాష్ట్రంలో మొదటిసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక తహసీల్దార్ ఇప్పటికే ఎన్నో పథకాలను సాధించారు. ఆ ఘనత ఆయన ఒకరికి సాధ్యపడింది. ఆయనే ఖమ్మం నగరానికి చెందిన తహసీల్దార్ దారా ప్రసాద్. వృత్తిపరంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల తహసీల్దార్ గా పనిచేస్తున్న దారా ప్రసాద్ 2021 నుండి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని ముంబైలో జరిగిన మారథాన్ రన్నింగ్ లో 42 కిలోమీటర్లు కేవలం 5 గంటల 13 నిమిషాలలో రికార్డు సాధించారు. అలాగే వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్ లో 21 కిలోమీటర్లు 2 గంటల 16 నిమిషాలలో, కలకత్తా టాటా మారథాన్ రన్నింగ్ లో 25 కిలోమీటర్లు 2 గంటల 25 నిమిషాలలో, ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ రన్నింగ్ లో 42 కిలోమీటర్లు 5 గంటల 20 నిమిషాలలో, బెంగళూరు టాటా మారథాన్ రన్నింగ్ లో 10 కిలోమీటర్లు 59 నిమిషాలలో పతకాలను అందుకున్నారు. మారథాన్ రన్నింగ్ లో అవార్డులు, గోల్డ్ మెడల్స్ తో పాటు ఇప్పటికే 22 పతకాలను సాధించారు. అయితే ఈ ఘనత సాధించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పిల్లి రాజు, శ్రీనివాసులు సహకారాన్ని అందించారని, తన కుమారులు కౌశిక్, మౌనిష్లు కూడా మారథాన్ రన్నింగ్ లో 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పతకాలు సాధిస్తున్నారని తెలిపారు. మొత్తానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి చురుకుగా పనిచేస్తూ ఎటువంటి పని ఒత్తిడినైనా ఎదుర్కొంటూ మారథాన్ రన్నింగ్ లో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాణించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఐఎంబీ న్యూస్కి స్వాగతం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. నా పేరు దారా ప్రసాద్. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ తహసీల్దార్గా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు లాస్ట్ 2021లో నేను ఈ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కరోనా టైంలో అందరూ కూడా కంపల్సరీ కూడా ఫిజియో ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి దృక్కోణంలో అందరూ మొదలుపెట్టినారు. కానీ నేను మొదటి నుంచి కూడా అథ్లెటిక్స్లో, అంటే ఏదైతే ఫుట్బాల్ యూనివర్సిటీ లెవెల్లో ఫుట్బాల్ ఆడటం జరిగింది. సో ఆ ఇన్స్పిరేషన్తో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఎక్కడా కూడా ఫిట్నెస్ని కోల్పోకుండా మనం అదే పనిగా మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో 2021లో సర్దార్ పటేల్ స్టేడియంలో నా యొక్క ఈ రన్నింగ్ కెరియర్ని ప్రారంభించడం జరిగింది. జనరల్గా మేము మామూలుగా ఏం చేసేవాళ్ళం అంటే 2021లో వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. నాతోటి కొలీగ్స్ ఒకరిద్దరు, మా ఫ్రెండ్ శ్రీనివాసు ప్లస్ అట్లానే పిల్లి రాజు అని చెప్పేసి మంచి అథ్లెట్, వారు నన్ను ఇన్స్పైర్ చేసి మీరు వాకింగ్ కాదు, కంపల్సరీ మీ ఫిట్నెస్ బాడీ బాగుంది, మీరు కంపల్సరీ కూడా రన్నింగ్లో రండి అని వారు నన్ను ఇన్స్పైర్ చేసి నన్ను తీసుకొని రావడం జరిగింది. సో ఆ రోజు నేను మొదలుపెట్టిన రన్నింగ్, ఆ రోజు నిజంగా చెప్పాలంటే 400 ట్రాక్లో 2 రౌండ్లు వేయడానికి కష్టపడ్డ నేను ఈరోజు 42 కిలోమీటర్లని అవలీలగా పరిగెత్తున్నాను నేను. అంటే ఆ టైప్ ఆఫ్ ఎండ్యూరెన్స్ని మనకి ఇచ్చింది అని అంటే నిజంగా ఇది నా వరకు నేను సాధించిన ఒక గొప్ప విజయం. ఎందుకంటే నిజంగానే మనం మొదటి నుంచి కూడా అథ్లెటిక్స్లో, స్పోర్ట్స్లో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుండి ఆ విధంగా మనం మారథాన్ చేయించడం అనేది చాలా అరుదు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి అది కూడా ఎంతో సంక్లిష్టమైనటువంటి ప్రతిరోజు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ ఎంతోమందికి వినతులు తీసుకుంటూ వారి సమస్యల్ని పరిష్కరిస్తూ
డే అండ్ నైట్ అవసరమైతే 24 అవర్స్ డ్యూటీ చేయాలని, న్యాచురల్ కలామిటీస్లో కానివ్వండి, మిగతా ప్రోటోకాల్ డ్యూటీస్లో కానీ అన్ని డ్యూటీస్లో ఉంటూ కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి నిజంగా నా వరకు నేను మిగతా వారి విషయానికి చెప్పలేను, కానీ నా వరకు నేను డెడికేటెడ్గా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి 42 కిలోమీటర్లు పరిగెత్తి మారథాన్ చేయడం అనేది నిజంగా నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ విధమైనటువంటి మారథాన్ చేయగలిగినటువంటి ఆ కెపాసిటీ అనేది రావడం అనేది నిజంగా చాలా గొప్ప. అందుట్లో ప్రతి ఒక్కరిని కూడా మా డిపార్ట్మెంట్లో కూడా నేను కూడా అందరినీ చెప్తా ఉన్నాను, కంపల్సరీ మీరు రన్నింగ్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మారథాన్ చేయకపోయినా సరే పర్వాలేదు కానీ ఎంతో కొంత రన్నింగ్లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేయడం జరుగుతుంది. అదే కోణంలో 2027 నుంచి మొదలుపెట్టినటువంటి నా రన్నింగ్ ప్రస్థానంలో ఇప్పటివరకు కూడా నేషనల్ లెవెల్లో 4 అత్యద్భుతమైనటువంటి 4 లెవెల్స్లో అంటే మనం చెప్పుకునేటటువంటి ప్రతి 42 కిలోమీటర్లు ముంబైలో 5 గంటల 13 నిమిషాల్లో నేను పరిగెత్తడం జరిగింది. అట్లాగనే కోల్కతాలో 25 కిలోమీటర్లని 2 గంటల 30 నిమిషాలు పరిగెత్తడం జరిగింది. అట్లాగనే ఢిల్లీలో 21 కిలోమీటర్స్ పరిగెత్తడం జరిగింది. అట్లాగనే మళ్ళీ బెంగళూరులో 10 కిలోమీటర్స్ కూడా పరిగెత్తడం జరిగింది. ఈ 4 ఈవెంట్స్ ఏంటంటే నేషనల్ లెవెల్లో చాలా అత్యుత్తమైనటువంటి ఈవెంట్స్. సో వాటిలో పార్టిసిపేట్ చేయడం అంటే ఒక అరుదైన సంఘటన. ఆ 4టిని పార్టిసిపేట్ చేసి నేను స్లామ్గా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే 4 ఈవెంట్స్ చేయడం ద్వారా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని చుట్టినట్టయింది. అట్లాగనే కూడా ఫ్యూచర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 100 కిలోమీటర్స్ పరిగెత్తాలనే ఒక ధ్యేయంతో అయితే ఉన్నాం. అట్లాగనే కుదిరితే డెఫినెట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో మారథాన్స్ కూడా చేయాలి, అది మనం డెఫినెట్గా ప్లాన్ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ క్రమంలోనే మేము ఖమ్మంలో ఉన్నటువంటి యువతకి అందరికి ఇన్స్పిరేషన్ కావాలి, ప్రతి ఒక్కరిని కూడా ఈ రన్నింగ్ బాటలో తీసుకురావాలనే ఆలోచనతో మేము మా కొలీగ్స్ అందరం కలిసి ఖమ్మం రన్నర్స్ క్లబ్ అనే ఒక క్లబ్ను స్థాపించడం జరిగింది. ఈ రోజు వరకు ఆ క్లబ్లో మొత్తం కూడా 90 మంది రన్నర్స్ ప్రతిరోజు రన్ చేస్తూ ఉంటారు. వారు రన్ చేసింది మొత్తం కూడా మా గ్రూప్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగనే కూడా దేశంలో ఎక్కడ ఈవెంట్ ఉన్నా సరే కంపల్సరీ కూడా మేము కల్పించుకొని ఆ టైం చూసుకొని అందరం కూడా ప్రతి ఒక్క ఈవెంట్కి పార్టిసిపేట్ చేయడంలో భాగంగా అందరం కూడా కలిసి పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో ఇది నిజంగా చెప్పడం కాదు కానీ రన్నింగ్ చేయడం అనేది నాకు జీవితంలో వచ్చినటువంటి అతి పెద్ద మార్పు. నాకున్నటువంటి 2 అవగేషన్స్, ఒకటి ఉద్యోగం చేయడం, రెండోది ఏంటంటే మార్నింగ్ లేచి గ్రౌండ్కి పోవడం. ఈ రెండింటిని 100% మనం చేయగలిగినప్పుడు నేను చేసే ఈ రన్నింగ్ వల్ల నాకు ఉద్యోగంలో కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రతి పనిని చాలా కామ్గా కూల్ డౌన్గా వచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ చేయడం జరుగుతుంది. సో మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. వారికి తోసిన ఏదో ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అంతకుముందు ఖమ్మం జిల్లాలో పనిచేసినప్పుడు నేలకొండపల్లి అట్లాగనే కామేపల్లి మండలంలో కూడా పనిచేయడం జరిగింది. రీసెంట్గా మనం భద్రాద్రి కొత్తగూడెం ట్రాన్స్ఫర్ అయినాం. అక్కడి నుంచి కూడా పాలవంత తహసీల్దార్గా ఉంటున్నాను. అయినా కూడా ప్రతిరోజు కూడా గ్రౌండ్ను వదిలిపెట్టకుండా నేను ఆ గ్రౌండ్లో రన్నింగ్ చేయడం అనేది చేస్తూ ఉన్నాను. సో ఈ రన్నింగ్ చేయడం వల్ల కంపల్సరీ కూడా మాకు రోజువారీ ఉద్యోగరీత్యా వచ్చేటటువంటి ప్రతి ఒక్క టెన్షన్స్ అన్నింటినీ కూడా మేము దూరం చేసుకోవడం జరుగుతుంది. మాకున్నటువంటి ఈ 2 గంటల సమయాన్ని ఉదయం లేవగానే మార్నింగ్ 5 గంటల నుంచి మొదలుకొని 6 గంటల వరకు గ్రౌండ్లో ఉండి 6 నుంచి 7:30 వరకు ఒక 1.5 అవర్ రన్నింగ్ ప్లస్ మిగతా ఎక్సర్సైజ్ అన్నింటినీ కంప్లీట్ చేసుకొని రావడం జరుగుతుంది. సో అదే క్రమంలో మీరు చూసినట్టయితే నేషనల్ లెవెల్లో అంటే ఏదైతే మేము ముంబైలో 42 కిలోమీటర్లు 42 కిలోమీటర్లు పరిగెత్తడం జరిగింది. దాంట్లో మా ముంబై 42 కిలోమీటర్లు 5 గంటల 13 నిమిషాలు నేను పరిగెత్తడం జరిగింది. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి 5 గంటల 13 నిమిషాల్లో 42 కిలోమీటర్లు పరిగెత్తడం అంటే నాకే చాలా గొప్పగా అనిపిస్తుంది. అట్లాగనే మొన్న హైదరాబాద్లో ఎన్ఎండిసి వారు కండక్ట్ చేసినటువంటి హైదరాబాద్ రన్నర్స్ వారి ఆధ్వర్యంలో ఎన్ఎండిసి 42 కిలోమీటర్లు, ఇది కూడా అంతే 5 గంటల 25 నిమిషాలలో ఇది కూడా పరిగెత్తడం జరిగింది. అట్లాగనే మన ప్రోక్లామ్ శామ్ అంటారు, అంటే దేశంలో ఉన్నటువంటి
4 ఈవెంట్స్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో 42 కిలోమీటర్లు పరిగెత్తడం, అట్లాగనే కలకత్తాలో 25 కిలోమీటర్లు, బెంగళూరులో 10 కిలోమీటర్స్, ఢిల్లీలో 21 కిలోమీటర్లు పరిగెత్తడం ద్వారా ఈ 4 ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రోక్యామ్ స్లామ్ అనే ఒక అవార్డుని కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే వాళ్ళు నేషనల్లో జరిగిన పెద్ద పెద్ద ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అందుకు. అట్లాగనే మన రాష్ట్రంలో సిద్దిపేటలో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. సిద్దిపేట, కరీంనగర్ ఎక్కడ ఈవెంట్స్ జరిగినా కూడా కంపల్సరీ కూడా మాకు రన్నింగ్ మీద ఉన్నటువంటి ప్యాషన్తో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా మనం బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే కంపల్సరీ కూడా మనకి రన్నింగ్ అనేది అవసరం అవుతుంది. అందులో భాగంగానే ఖమ్మంలో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో 2024లో ఒక ఈవెంట్ కండక్ట్ చేసినారు. ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది సీనియర్ సిటిజన్స్లో. సో అందులో భాగంగా నేను 400 మీటర్స్ అట్లాగనే 800 మీటర్స్ చేశాను. ఆ రెండిట్లలో కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రెండిట్లలో కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. సీనియర్ సిటిజన్స్లో కూడా ఇన్ ది ఏజ్ కేటగిరీ ఆఫ్ 45 to 55లో కూడా నాకు ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా రన్నింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతైతే హ్యాపీగా ఉందో అట్ ద సేమ్ టైం ఇన్ని మెడల్స్ 22 మెడల్స్ దేశం నలుమూలలా తిరిగి ఇన్ని మెడల్స్ సంపాదించుకోవడం కూడా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి రన్నింగ్ చేయడం అనేది వారికి సహజమే. కానీ ఎటువంటి ఫిట్నెస్ లేకుండా నిత్యం సమస్యలతో కూడుకున్న డిపార్ట్మెంట్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసుకుంటూ ఒకవైపు, రెండో వైపు రన్నింగ్నే ప్రవృత్తిగా చేసుకొని ఇన్ని మెడల్స్ సాధించడం కూడా నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో ఏదో ఒక రోజు డెఫినెట్గా 100 కిలోమీటర్స్ పరిగెత్తి ఆ రికార్డును కూడా సాధించాలనే తపనతో నిన్నాం. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. మారథాన్ పరుగుతో పాటు తహసీల్దార్ గా పై అధికారుల ప్రశంసలు అందుకున్న మారథాన్ తహసీల్దార్ దారా ప్రసాద్ కి హ్యాట్స్ ఆఫ్.